స్టేజ్ని అలంకరించిన దైవజనులందరికీ వందనాలండి. ఈ కృతజ్ఞతా కూటకు మా బాబాయిలు, మా నాన్నగారు వాళ్ళందరూ మిమ్మల్ని ఆహ్వానించినందుకు, ఆహ్వానం మీద మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. నేను తెలుగు మర్చిపోయాను, సారీ, కొంచెం అర్థం చేసుకోండి. నాకు రీసెంట్గా 2024లో బాబు పుట్టాడు. తనకి ఇప్పుడు 8 నెలలు. అయితే నేను ప్రెగ్నెంట్ అయిన కాడి నుంచి కూడా నాన్నగారికి, అన్నయ్యలకి ఎప్పుడూ ఒకటే చెప్పాను ప్రార్థనలోని, పుట్టబోయే బిడ్డ కోసం మీరు బాగా ప్రార్థన చేయండి అని. తను మంచిగా డెలివరీ కూడా అయింది. పుట్టిన తర్వాత కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఫస్ట్ నాకు ప్రార్థన చేయండి అనే దానికంటే కూడా ముందు నేను నా కొడుకు సిద్ధార్థ మానస్ కోసం ప్రార్థన చేయండి అని నేను ఎక్కువ చెప్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు మా మామయ్య గారు కొండూరు వెళ్ళినప్పుడు మరి మామయ్య గారే ప్రార్థన చేశారు. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి వచ్చేసరికి తను బిడ్డతో రావాలన్నట్టుగా ప్రార్థన చేసిన విధంగానే దేవుడు నాకు మంచి బిడ్డనిచ్చాడు. దైవానికి వందనాలండి. అయితే ఎందుకు నేను ఇంత భారం కలిగి సిద్ధార్థ విషయంలోని ప్రార్థన చేయమని ఎందుకు అడుగుతున్నానంటే, బాల్యం నుంచి దేవుని యొక్క భయభక్తులు ఎంత అవసరం అనేది నేను స్వయంగా చూశాను. కాబట్టి అదే భయభక్తులు నా బిడ్డ కూడా దేవుని కృప మరియు ఆయన భయభక్తులు ఉండాలని చెప్పి నేను ఇలా ఎక్కడికి వెళ్ళినా కానీ నేను అడుగుతూ ఉంటాను. ముందుగా ఇదే నా ఫస్ట్ టైం నా సాక్ష్యం చెప్పడం కూడా. నేను ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. అయితే నా జీవితంలో ఫస్ట్ దేవుణ్ణి పరిచయం చేసింది 3 వ్యక్తులండి. ముందుగా మా నాన్నగారు, మా అమ్మగారు, అలాగే నేను చిన్నప్పటి నుంచి నేను చాలా దగ్గరగా ఉండి, అంటే దేవుళ్ళలో ఉంటే ఇలా ఉంటారేమో అని ఆయన జీవితాన్ని చూసి బాగా దగ్గరగా, అసలు ఎంత అంటే ఇంకా ఆయన చనిపోయి కూడా ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతున్నా కానీ నేను రోజులో ఒక్కసారైనా కానీ ఆయన తలుచుకుంటూ ఉంటాను. మా రంగారావు పెదనాన్నండి, ఆయన నా జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపించారు. మా సంఘస్థులు కూడా, నేను సంఘంలో కానీ పెదనాన్న యొక్క వాక్యం విని మా తల్లిదండ్రులు వీళ్ళు నా జీవితంలో ముఖ్య పాత్ర వహించారనమాట. దేవునిలో ఎలా ఎదగాలి అనేది. మేము ఎప్పుడు, నేను మా అన్నయ్యలు ఇద్దరు కూడా ఎప్పుడు మేము హాస్టల్కి వెళ్ళాలన్నా, చదువుకోవడానికి వెళ్ళేటప్పుడైనా మా అమ్మ నాన్న ఒక్కటే ఎప్పుడైనా కానీ పద్నాన్న దగ్గరికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించేవాళ్ళు అనమాట. ఆ తర్వాతే ఏదైనా కానీ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మాకు కొంచెం బస్సు లేట్ అవుతుందంటే కూడా మా అమ్మ మా నాన్న ఫస్ట్ చర్చిలోనే ఉండేవాళ్ళు. ఎవ్వరికి ఏం చెప్పేవాళ్ళు కాదు. అంతే భారంగా మా పాస్టర్ గారు కూడా రంగారావు పెదనాన్న ఏడ్చుకుంటూ మా కోసం ఎంతగానో ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాలేదు. మీ ముందు మేమున్నాం, మేము 3 అన్నయ్య వాళ్ళ 2 పాస్టర్స్, మహేష్, పాల్, ప్రవీణ్, జాషువా ప్రవీణ్, నేను నన్నంటే తక్కువేనండి. బట్ మా 2 అన్నయ్యని దేవుడు బహు ఘనంగా వాడుకుంటున్నారు, మంచి కుటుంబంలోకి పంపించారు. అందుకని సిద్ధార్థ విషయంలో కూడా నేను ఇంత భారం కలిగి ఉన్నాను. తల్లిదండ్రులుగా నాకు మరియు మీకు కూడా చెప్తున్నాను, మీరెంత బాగా ప్రార్థన చేసి ఉంటారో పిల్లలు అదే చూసి అదే నేర్చుకొని రేపొద్దున వాళ్ళు ముందుకెళ్తారు. మీరు నోటితో ఎంత చెప్పినా కానీ అర్థమే కాదు. మీరు మోకరించి చూసేది పిల్లలు చూస్తూ ఉంటారు, మాట్లాడేది పిల్లలు చూస్తూ ఉంటారు. నేను పిల్లగా ఉన్నప్పుడు నేను అదే చూశాను. లోకంలో పడిపోవడం అనేది ఉంది, బట్ పడినప్పుడు లేచి మళ్ళీ నిలబడి మళ్ళీ వెళ్తాం కదా, అదే పెద్ద మ్యాటర్. దాని నుంచి లేపగలిగేది ఒకే వ్యక్తి, అది యేసు దేవుని కృప మాత్రమే. ఎందుకంటే కోడూరులో నేను ఇక్కడ 10 సంవత్సరాలు చదువుకున్నాను. దాని తర్వాత రాజమండ్రి దగ్గర రావులపాలెం, కాకినాడలోని, హైదరాబాద్లోని, ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలు దాటి మధ్యప్రదేశ్లో నాతో పాటు ఎవ్వరు లేరు హాస్టల్లోని. అమ్మ లేదు, నాన్న లేరు, పాస్టర్ గారు లేరు, సంఘం లేరు. ఎప్పుడు నేను ప్రార్థన, దేవుడు ఎక్కడ పడిపోయే టైంకి నాకు ఏదో ఒక రూపం ద్వారా, ఎవరితో ఒకరి ద్వారా దేవుడు మాట్లాడి నన్ను మళ్ళా నిలబెట్టి లోకపరంగా ఉన్నత స్థాయిలో ఉంచారు. అదేవిధంగా దేవుళ్ళు కూడా భయభక్తులు కలిగి ఇంతవరకు ఉంచారనమాట. అందుకనే ఏ సంకోచం లేకుండా ముందుగా తల్లిదండ్రులైన మనమందరం పిల్లలకి ప్రార్థన చేయించండి. సంఘంలోని వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు బాగా చదువురా, బాగా చదువురా, బాగా చదవమ్మా అనే దానికంటే కూడా ముందు ఫస్ట్
నువ్వు దేవుణ్ణి ముందు పెట్టుకో, దాని తర్వాత అన్నీ ఆటోమేటిక్గా అవుతాయి. నేను అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే 10th స్కూల్లోని నేను యావరేజ్ స్టూడెంట్, టాపర్ కాదు, ఇంకా బిలో యావరేజ్ అనే చెప్పొచ్చు. అలా ఉన్నా కూడా ఈరోజు టాపర్స్ అందరూ పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ రేంజ్లో ఉన్నారు. కానీ నేను ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నానో ఆ స్థానాన్ని అయితే నేను అసలు ఊహించనే లేదు. అదంతా కేవలము దేవుని కృప మాత్రమే. నా తెలివైతే ఏమీ లేదు, నా బలం కానీ నా శక్తి కానీ ఏమీ లేదు. సో మీరందరూ కూడా మా సిద్ధార్థ గురించి ప్రార్థన చేయండి, తను దేవుళ్ళలో బాగా ఎదగాలని. అలాగే మ్యారేజ్ విషయంలో కూడా మా హస్బెండ్ గారి గురించి కూడా బ్రజేష్ మీరందరూ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. మొన్న చిన్నోడు అన్నప్రసన్నలో కూడా అన్నయ్య చెప్పారు ఇసాక్ అన్న వాక్యం, అన్యజనుల మధ్యలోకి నేను వెళ్ళానని. నేను ఎప్పుడూ అది ఆలోచించలేదు. అలాగే మాట్లాడిస్తూ ఉంటారు దైవజనులతోని మన కోసం వాక్యం ద్వారా. నేను అప్పుడు ప్రైవేట్లో కూడా కూర్చోకుండా నేను వంట చేస్తున్నా, కానీ ఆ మాటలు నాకు వినిపిస్తున్నాయి. అన్నయ్య నా కోసం చెప్పారనమాట. మేబీ నేను ఇంకా ఆ రోజు నుంచి నేను ఆలోచిస్తూ ఉన్నాను, మేబీ అందుకనే నాది మ్యారేజ్ అయి ఉంటుందేమో అని. మరి ఆ భారాన్ని దేవుడు నాలో పెట్టాడని నేను నమ్ముతున్నాను. మీరందరూ దానికోసం ప్రార్థన చేయండి. అక్కడ అందరూ హిందువులే, నా భర్త కూడా హిందువులే. కానీ నా ప్రవర్తన ద్వారా మాత్రమే, అంటే నేను నోటి మాటలతో చెప్తే ఎవ్వరు వినరు. మనమైనా అంతే కదా, మాట ఒకటి ఉంటుంది, వాడి ప్రవర్తన ఒకటి ఉంటుంది అని అంటారు. సో రంగారావు పెద్దనాన్న నుంచి కానీ మా అమ్మ నాన్న నుంచి కానీ నేను నేర్చుకునే మాటల ద్వారా అయితే అస్సలు కానే కాదు. వాళ్ళ ప్రార్థనే దాన్ని చూసే నేను నేర్చుకున్నాను. కాబట్టి నేను కూడా నా జీవితాన్ని నేను అలా ఉంచుకొని వాళ్ళ మధ్యలో నేను అంత గొప్పగా కాకపోయినా కానీ దేవుని గురించి చెప్పే ధైర్యాన్ని, ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వమని చెప్పి మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి. అలాగే మా 3 కుటుంబాల గురించి కూడా, ఇప్పుడు నాని బ్యాంక్ కోచింగ్ తీసుకుంటుంది, తను సెటిల్ అవ్వాలి అని చెప్పి, జాబ్ రావాలని చెప్పి కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఒకటి, మా జ్ఞానం కాదయ్యా, నీ కృప లేకపోతే నేను ఏది చేయలేనని ఒక్క మాట అనుకోండి. నేను చెప్పే యవనస్తులకి అందరికీ అదే మాట. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మెయిన్గా చెప్తున్నాను, మన తెలివితో కానే కాదు, ఓన్లీ దేవుని కృప ఉంటే తప్ప మనం ఏదైనా సాధించలేము అన్నమాట. సో దాన్ని మాత్రం మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకొని అందరూ ప్రిపేర్ అవ్వండి. అలాగే మా చెల్లి కూడా దేవుడు బ్లెస్ చేశాడు, షైనీ, తనకి ఇప్పుడు 4వ నెల. తన కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. చిన్నప్పటి నుంచే మేము తల్లిదండ్రులుగా వాళ్ళకి ఎలా మేము నేర్పించాలనేది అదంతా కూడా మేము వాళ్ళకి మంచిగా నేర్పించేలాగా, మా బాబాయిలు, మా నాన్నలు, అమ్మలు అందరూ ఎలా అయితే దేవుళ్ళలో సాగుతున్నారో ఈరోజు మా పిల్లల్ని కూడా మేము అదే త్రోవలో తీసుకెళ్ళాలండి. మీరు ఇక్కడ ఆలోచించండి, మేము ఎలా పెరిగాము, సేమ్ ఇప్పుడు మా పిల్లల్ని కూడా మేము అదే బాటలో నడిపించాలని మేము ఆశపడుతున్నాము. అంటే తరతరాల నుంచి దేవుని కృప ఇలాగే వెళ్ళాలి, ఇలాగే మహిమ ఎవరి నుంచి వెళ్తుంది, మన నుంచే కదా. మేము ఈరోజు మా తల్లిదండ్రులు చూసాం, నెక్స్ట్ మా పిల్లల మీదకి మేము పాస్ ఆన్ చేస్తున్నాం అది. సో అదే మన జనరేషన్ని మనం కొంచెం మార్చుకొని మీరు పిల్లలకి చెప్పేటప్పుడు బాగా దేవుని యొక్క భక్తుల గురించి చెప్తూ ఉండండి. దేవుడు వాళ్ళకి తగ్గట్టుగా ఆయన స్థితిలో ఖచ్చితంగా ఉంచుతాడు. నమ్మి ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించింది. ఆమేన్.